ఎంతమంది ఉండొచ్చు అంటే ఈ విధంగా బాధపడి? నా అంచనా అంటూ బయటకు ఇప్పుడు పబ్లిక్గా అయితే ఇప్పుడు తెలిసిన 10 మంది బయటకు వచ్చారు. బయట రాకుండా మాలాగా భయపడి చుట్టాలలో పరువు పోతుంది, లేకపోతే ఎవరేమనుకుంటారు, మా దగ్గర ప్రూఫ్ సరిగా ఉంటాయో లేదో తెలియని వాళ్ళు వందల మంది ఉన్నారు. ఇది లక్షనో కోటో 2 కోట్ల వ్యవహారం కాదు. ఇది నాకు తెలిసి వాళ్ళు 50-100 కోట్లకి ఏం చేస్తుంటారు. ప్రతి ఫంక్షన్కి వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి మేడం అది? ఒక యూట్యూబర్ ఒక వీడియో తీస్తే 5 మిలియన్ వ్యూస్ వచ్చినా 10 మిలియన్ వ్యూస్ వచ్చినా ₹1,00,00,000 ₹1,00,000 ఏ యూట్యూబ్ ఇవ్వదు, ఏ ఇన్స్టాగ్రామ్ ఇవ్వదు. వాళ్ళు సంవత్సరానికి 2 సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదిస్తాను నమ్మకం లేదు. వాళ్ళు వచ్చే డబ్బులని ఇవే ఫేక్ కాస్ట్లు ఇచ్చి మా జీవితాలు మా రక్తంతో బతుకుతున్నారు వాళ్ళు చెప్పాలంటే. ఇంతకంటే నేను పద్ధతిగా మాట్లాడలేనండి. ఇంత దారుణం అండి. మా వైఫ్ అయితే మా వైఫ్కి ఏ రోగం లేదు. యూకే వచ్చాక డయాబెటీస్ 2 వచ్చింది ఆమెకి, పీసీఓడి వచ్చింది, పానిక్ అటాక్స్ వచ్చాయి వీసా వాడడం వల్ల. ఇవి ఎవరికి ఏం చేస్తారు? డబ్బులు పేదవాళ్ళకి డబ్బులు ముఖ్యమే, మిడిల్ క్లాస్ వాళ్ళకి డబ్బులు ముఖ్యమే, కానీ డబ్బులే కాదు ముఖ్యం. మాకు జీవితాలనే మాకు ఒక లైఫ్ ఉంది. వీఆర్ హ్యూమన్స్. మా లైఫ్ ఒక వాల్యూ ఉంది. మా మెంటల్ స్ట్రెస్, మా ఫిజికల్ స్ట్రెస్, మా ఫిజికల్ కండిషన్, మా హెల్త్, 1.5 year ట్రామా ఎవరు తీరుస్తారు అది? ఇప్పుడు మాకు 10 years బ్యాన్ పడింది, వాళ్ళు ఇస్తారా? వాళ్ళ యూకే సిటిజన్షిప్ 10 years మాకు ఇస్తారా? మేము 10 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంటాము, వాళ్ళు మాతో పాటు. మా ప్లేస్లో 10 ఏళ్ళు ఇండియాలో ఉండండి, ఎక్కడ రాకుండా, ఏ జాబ్ లేకుండా 10 ఏళ్ళు ఉండమని చెప్పండి. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అంతా మాకు ఇచ్చి మా ప్లేస్ స్వాప్ చేసుకోమండి. వాళ్ళకి ఎంత ఇది ఉంటే వాళ్ళు అలా చేస్తారు? మనుషులైనా వాళ్ళు అసలు? ఆమె మాటికంటే ఉమెన్ కార్డ్ వాడుతుంది కదండి. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ వల్ల ఇప్పుడు చాలామంది లేడీస్ కూడా సఫర్ అయ్యారు. అందరూ వీడియోస్ కూడా పెట్టారు. ఆమె ఎందుకు అలా అంటుందో ఏమో మరి అర్థం అవ్వట్లేదు. ఆమె మీద కష్ట కడుతున్నారు అందరూ అని అంటున్నారు. ఆమె వాళ్ళ హస్బెండ్ ద్వారా నేనే కాదు చాలామంది కూడా లేడీస్ బాగా సఫర్ అయ్యారు. ఒక ఉమెన్ సక్సెస్ఫుల్ అయిందంటే ఎంతోమంది వెనక ఆమెని ఇది చేస్తారు, అది చేస్తారు, గిట్టములు చేస్తారు. ఎందుకు చేస్తారండి? ఒక ఊరు తెలియని మనిషి గురించి మన కక్ష ఉంటే, మన చుట్టుపక్కల వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు కచ్చ కడతారు. ఆమె ఎవరండి? మాకు తెలియదు. మాకు మధుకర్ గారు తెలుసు. మధుకర్ గారు డబ్బులు ఇచ్చాము, ఆయన వీసా స్పాన్సర్షిప్ ఇవ్వాలి, జాబ్ ఇవ్వలేదు. ఆమె ఎందుకు వచ్చింది? ఎవరు ఆమె? మాకు తెలుసు. ఆమె యూట్యూబర్లో పెట్టిన మాకు ఈ స్కామ్ వచ్చాక తెలిసింది యూట్యూబర్ నందు. ఇలా చేస్తే ఇంకా మాట్లాడచ్చా? ఇలా ఒక విక్టింగ్ కార్డ్ ప్లే చేసి ఒక ఆడ మనిషిని దుమ్మెత్తితే ఆమె పవర్ఫుల్ అంటే, మళ్ళీ మాలాంటి ఆడవాళ్ళు మేము ఎంత మోసపోయింది? ఆమె గుట్టి డబ్బులు మోసం చేస్తారని స్కామ్ అంటే మా వైఫ్కి హెల్త్ ప్రాబ్లం అయింది. ఎవడు ఇస్తాడు డబ్బులు? 10 కోట్ల ఇస్తాను మా వైఫ్కి డయాబెటీస్ లేకుండా చేస్తుంది ఆమె. క్యాన్ షీ రివోక్ హర్ డయాబెటీస్ type 2 చేయగలుగుతుందా? ₹1,00,00,000 ఇస్తాను, చేయగలుగుతుందా? ఇప్పుడు మాకు చేసిన మెంటల్ స్ట్రెస్ తీయగలుగుతుందా? డయాబెటీస్ రావడానికి కారణం అంటే స్ట్రెస్. ఎంత స్ట్రెస్లో ఉంటే ఒక మిడిల్ ఏజ్ 30 years అమ్మాయి డయాబెటీస్ తెచ్చుకుంటుంది చెప్పండి? అంత స్ట్రెస్ పెట్టినప్పుడు మనుషులైన వాళ్ళు తిండికి డబ్బులు లేకుండా బతికామండి మేము. అక్కడ ఇక్కడ చిల్లర జాబులు చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా బతికిన రోజులు ఉన్నాయి అక్కడ యూకేలో. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.